అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. నమస్తే. ముందుగా బాలకోటయ్య గారితో ప్రారంభిస్తాను. సార్, బాలకోటయ్య గారు అంటే మా ఉద్యోగం అంటే ఆయన చెప్తుంది ఏంటంటే కొడాలి నాని మా ఉద్యోగం పీకేశారు కాబట్టి ఇంక మేము ఎక్కడ తిరగాలి ఏం మాట్లాడాలి అంటున్నారు. పోనీ ఆయనకు ఆ ఉద్యోగం ఎమ్మెల్యే పదవి లేదా మంత్రి పదవి ఉన్నప్పుడైనా ప్రజల కోసం ఏమైనా మాట్లాడారా? ప్రజలకు ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా? ఏమైనా పథకాలు అందుతున్నాయా? అలాంటి విషయాల గురించి ఏమైనా సమీక్ష జరిపారా? ప్రజల్లో తిరిగారా? ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి లేదంటే ఇతర ఉద్యమకారులకు సంబంధించి వారి మీద నోరు పారేసుకోవడం తప్ప ఆ రోజు ప్రజలకు దూరం లేరు. ఇవాళ ఉద్యోగం పీకేశారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాత్రం ఎందుకుంటారు? ఇంకా నవీన్ గారు నమస్తే. మీకు సాహెబ్ గారికి అలాగనే పెద్దన ముప్పాల సుబ్బారావు గారికి కూడా నమస్కారాలు. నమస్తే అండి. ఏం లేదు నవీను, ఆయన భయపడ్డాడు, ఆయన బాగా భయపడ్డాడు. కొడాలి నాని బాగా భయపడ్డాడు కాబట్టే ఈ మాటలు వచ్చినాయి. సాధారణ కొడాలి నాని గారికి ఉన్న మాట ఏంటంటే గుడివాడ గడ్డం గ్యాంగ్ లీడర్, క్యాసినో లీడర్, ఆయన నరిస్తే బౌ బౌ, ఆయన కరిస్తే బౌ బౌ. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన మాటలో అరే ఒరే సులోడా వెధవా మహాదారుణం అంటే తెలుగు ఓటర్లు అందరూ కూడా లేదా కొడస్వరదేవిని హననం చేయటానికి, వ్యక్తిత్వ హత్య చేయటానికి కొడాలి నాని ఒకటికి 10 సార్లు హత్యలు చేశాడు. చూడండి, ఒక్కసారి ఉద్యోగం పోగానే, పొలువు ఊడిపోగానే ఎంత మార్పు వచ్చిందో. కాబట్టి సర్ఫెక్సల్ గొప్పతనం అది. ప్రజాస్వామ్యంలో సర్ఫెక్సల్ వంటిది. ఉతుకుడు మొదలు పెడితే ఉతుకుడే. పక్కన నాయకుడు ఏం చెప్తున్నాడు? మొత్తం మళ్ళీ వస్తాం, పోలీసు వాళ్ళందరినీ గొడ్డల 10 రోడ్డు మీద నిలబెడతామని చెప్పాడు. ఆ మాటలు విని ఏదో వెనక నిలబడ్డ కొడాలి నాన్నగారు ఏం చెప్తున్నాడు? అమ్మ మా ఉద్యోగాలు పోయినాయి అమ్మ, ఏముందమ్మా నా దగ్గర మాట్లాడటానికి, ఎవరిని మీరు అరెస్ట్ చేస్తారంట కదా, మిమ్మల్ని మీరు రెడ్ బుక్లో ఉన్నారంట కదా అని అడుగుతుంటే, నా ఉద్యోగం లేదు తల్లి, నీ ఉద్యోగం పోతే మళ్ళీ నువ్వు వస్తావా అని ఒక దీనాలాపన చేస్తున్నారు. ఈ ఒక్క దెబ్బకే కొడాలి నాని గారి మాటలకి నిన్న మొన్న కూడా కొద్ది ప్రధానమైన ఛానల్లో డిబేట్లో తెలుగుదేశం జనసేన వాళ్ళు మాట్లాడింది నేను విన్నా. సంతోషపడిపోయి కొడాలి నాని క్షమించే విధంగా మాట్లాడుతున్నాడు. చూసారా కొడాలి నాని ఎలా మాట్లాడుతున్నాడో? అణిగింది, తగ్గింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గలేదని మాట్లాడుతున్నారు. గ్యాప్ ఇచ్చినట్టున్నాడు. మరి దానికి ఏంటంటే వీళ్ళు రాజకీయాలకు పనికొచ్చే ప్రజాప్రతినిధులు కాదండి. వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులను, వాళ్ళ దాదాగిరినో, వాళ్ళ రౌడీయిజాన్నో దాచుకోవటానికి, నిలబెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళే. మీరు కొడాలి నాని వ్యవహార స్టైల్ కూడా చూడండి. మీరు వల్లభనేని వంశీ స్టైల్ కూడా చూడండి. వల్లభనేని వంశీ బయలుదేరితే 6 నల్ల కారులు బయలుదేరుతాయి. ఒక్కొక్క కారులో 4 ఉంటారు. 6 ఒకటే సీరియల్లో ఉంటుంది. మన పుష్ప సినిమాలో మన స్మగ్లర్ దిగినట్టుగా అలా కారు వేసుకొని దిగుతారు. వీళ్ళు బగలు తీసింది ఏం లేదండి. వల్లభనేని వంశీ గన్నవరాన్ని బగలు తీసింది ఏం లేదు. కొడాలి నాని గుడివాడకు బగలు తీసింది లేదు. గుడివాడ మాకు తెలుసు. ఆ గుడివాడలో దళితులుండే పేటని గుడ్మెన్ పేట అంటారు. నేను తరచు ఆ గుడ్మెన్ పోతూ ఉంటుంటా. అవే రోడ్లు, అవే గుంతలో ఏదో చారెడు మట్టేస్తారు, గుప్పెడు మట్టేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అవి వస్తూనే ఉంటాయి. ఆ పెన్షన్లను, లేదంటే ఏదైనా చిన్న చిన్న లోన్లను, ఆ రైతులకు సంబంధించిన పనులు. వీళ్ళేం బగలు తీసింది ఏం లేదు, అక్కడ కట్టింది ఏం లేదు. మీరు గుడివాడకి దాదాపుగా కొడాలి నాని 3 పర్యాయాలు అట్టుకుంటా ఎమ్మెల్యే, అంటే 15 సంవత్సరాలు. ఆయన కట్టింది ఒకటి చూపించమనండి. 3 4 అనుకుంటా. 4 పర్యాయాలు అంటే 20 సంవత్సరాలు ఎమ్మెల్యే. ఏం కట్టిండు ఆయన గుడివాడకి చెప్పండి? ఏం తెచ్చిండు ఆయన? ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించింది? ఒక కార్యాలయం పెట్టుకుంటారు, దాదాగిరి చేస్తారు. ఆ పక్కన వాళ్ళందరికీ మందు పోస్తారు, చేతిలో డబ్బులు ఇస్తారు. ఈ తప్ప ఏం చేశారండి?
మా కొడాలని బాగానే తెలుసు. ఇంతకుముందు అంటే దేవినేని ఉమామహేశ్వర గారి దగ్గరికి నందిగాం అసెంబ్లీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారు మా నందిగాంలో ఉన్నప్పుడు నిత్యం వస్తూనే ఉంటుంటాడు. నా ఊరు కంచిచర్ల, నా ఊరు సర్పంచ్ గద్దే ప్రసాద్, చాలా పెద్ద ఆయన దగ్గర కూడా వస్తూ ఉంటుంటాడు. ఆయన కూడా కొడాలి నానికి రూపాయి పెట్టుబడి పెడతా ఉంటుంటాడు. ఆయన ఏదైనా కార్యక్రమం చేసినా కూడా ఏమైనా వెళ్తూ ఉంటాడు. మాకు పరిచయమే. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన పని మొన్న 5 ఏళ్ళు మంత్రిగా మీకు అక్కడ దాకింది సార్. మీరు సెకండ్ టర్మ్ కొడాలి నాని మంత్రి పదవి ఎందుకు ఊడిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత గ్రహించాడు. ఎందుకంటే ఇతగాడు ఈ పోస్టులో ఉంటే కాస్త ఇబ్బంది అవుతుందని తీసుకొద్ది పక్కన పెట్టాడు. లేదు అని అంటే అందరూ అంటున్నట్టుగానే మరి ఆ కమ్మ సామాజిక వర్గం అసలు క్యాబినెట్లో ఉండకూడదని చెప్పి నిర్ణయించుకొని ఆ 1, 2 కూడా ఆ సామాజిక వర్గం తీసినట్టున్నాడు. అందుకని నిన్న మాత్రం చాలా ఆశ్చర్యంగానే మాట్లాడిండు. నువ్వు ఒకటే మాట సార్, మనం చెప్తాం కదా, చెడపకరా చెడేవు, ఎగిసి పడకూడదండి రాజకీయాల్లో. మీకు అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు మన కళ్ళ ముందు కూడా కొన్ని పాత్రలు మనకు కనిపిస్తున్నాయా? రాజధాని గత 5 ఏళ్ల పరిపాలన, ఈ కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన కూడా కొన్ని రాజకీయ ప్రతిబింబాలు మనకు కనిపిస్తున్నాయా? ఎగిరెగిరి పడ్డ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో. ఒక వైసీపీనే కాదు, అన్ని చోట్ల కూడా. అంటే పైగుండి పెట్టుకునేవాడు ప్రజాప్రతినిధి అవుతాడండి. నా అంత మగోడు లేడు, మొనగాడు లేడు అని చెప్పేసి అనుకుంటే కొడాలి నానిలు అవుతారండి. మరి ఈ మార్పు ఎలా ఉంటుందో, మరి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి మరి పోతాడో ఎలా